ఏ క్షణంలో ఏం జరిగినా సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం అదేదో అప్పట్లో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు పెట్రోలు చల్లు ఉన్నది, దాన్ని నిప్పంటించే ప్రయత్నం ఓ పక్కన రైతుల పేరుతో జరుగుతుంది, రెండో పక్కన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ పేరుతో జరుగుతుంది. మొన్న వక్ఫ్ బిల్లు పేరుతో ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి పలు శక్తులు సిద్ధంగా ఉన్నాయి. వీటి వెనకాల ఒకటి వ్యక్తిగతమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది, అది మతపరమైన ఫీలింగా, లేకపోతే విదేశీ భావన లేదా స్వదేశీ వ్యతిరేకత, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి. నెంబర్ 1, వీళ్ళ వెనకాల అండ విదేశాల నుంచి ఉంటుంది. బంగ్లాదేశ్ నుంచి భారత్లో ఏదో చేయడానికి ఒక కుట్రలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రెచ్చగొట్టడానికి కుట్రలు జరుగుతాయి. నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలో బంగ్లాదేశ్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి పిలుపులు, ప్లస్ సరిహద్దులని దగ్గర కవ్విస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఈవెన్ మన అస్సాంలో కట్టుకున్న గుడిని కట్టడానికి వీల్లేదు, అది మా వాళ్ళకి కనబడుతుంది అంటూ మాట్లాడుకొచ్చారంటే వాళ్ళు ఎలాంటి రెచ్చగొట్టుడు చర్యలకు సిద్ధంగా ఉన్నారో అర్థమవుతుంది. అదే సమయంలో ఇక్కడ రైతుల పేరుతో మరొకసారి డ్రామాకి తెర తీసినటువంటి వ్యవహారం చూస్తుంటే సంథింగ్ ఏదో ఉంటుంది. జనవరి 20న ట్రంప్ గద్దెనెక్కకుండా ఈలోపు జరుగుతున్న కుట్రలో భారత్ బేస్డ్గా జరిగేటటువంటి కుట్రలు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే రెచ్చగొట్టుడు చర్యలకి మనం పాల్పడకుండా ఉండటం, రెచ్చగొట్టే వాళ్ళు చేసే విభజన రాజకీయాల ట్రాప్లో పడకుండా ఉండటం చూసుకోవాలి.